హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. ఈసీఐఎల్ నుంచి మొత్తం మనకి టెక్నికల్ ఆఫీసర్స్ 200 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో వీటికి ఎలిజిబిలిటీ ఏంటిది? సో ఎగ్జామ్ ఉంటుందా లేదా అని కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో అలానే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకవేళ ఉంటే ఎగ్జామ్ ఏముంటుంది, అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 200 పోస్టులు అయితే ఉన్నాయి. సో టీఓసీ అంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్. 1 ఇయర్ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్. ఒకవేళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే మనకి 4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉంటే 4 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మొత్తం వచ్చేసి మనకి 200 అయితే పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి పోస్టులు. కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. సో కేటగిరీ 1 వచ్చేసి మొత్తంగా టెక్నికల్ ఆఫీసర్స్ 1 ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే బీఈ బీటెక్‌లో మినిమమ్ 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఈసీఈలో ఉన్న ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్‌లో అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉండాలంటే మినిమమ్ 1 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మీరు దీనికి అప్లై చేయడానికి. ఒకవేళ మీకు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఉన్నా కూడా సరిపోతుంది. వాళ్ళు కూడా అటెండ్ అవ్వొచ్చనమాట. సో అప్రెంటిస్‌షిప్ కూడా ఎక్స్‌పీరియన్స్ కిందకి కౌంట్ చేయబడుతుంది. అలానే కేటగిరీ 2 వచ్చేసి మొత్తం మనకు 30 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే సీఎస్ఈ ఇంకా ఐటీ చదివిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. మినిమమ్ 60% అయితే వచ్చి ఉండాలి మార్క్స్. సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 1 ఇయర్ అయితే అప్రెంటిస్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉండొచ్చు. లేకపోతే మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు దీనికి అటెండ్ అవ్వచ్చు. డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు. దీనికి ఎగ్జామ్ అనేది లేదు. డైరెక్ట్ వాక్ ఇన్. సో నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చేసి మొత్తం వచ్చేసి 70 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి మెకానికల్ ఇంకా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చదివిన వాళ్ళైతే ఎలిజిబుల్. మినిమమ్ 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో కేటగిరీ 1 వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి కదా! సో దాంట్లో జనరల్ వాళ్ళకి 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 8 అయితే ఉన్నాయి పోస్టులు. అలానే కేటగిరీ టీ మొత్తం వచ్చేసి 30 పోస్టులు. సో జనరల్ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 3, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2. సో అలానే కేటగిరీ 3 వచ్చేసి మొత్తం పోస్టులు 70, జనరల్ వాళ్ళకి 28, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 7 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 19, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5 అయితే ఉన్నాయి. సో క్వాలిఫైయింగ్ మినిమమ్ 60% వచ్చి ఉండాలి. సో క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదా మీకు. మినిమమ్ 1 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి జనరల్ వాళ్ళకి. సో ఫస్ట్ మంత్ ఒకవేళ 4 ఇయర్స్ వరకు ఉంటుందని చెప్పాను కదా మీకు. సో పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 25,000 ఇస్తారు ఎవ్రీ మంత్ సాలరీ ఉంటుంది 25,000. సెకండ్ ఇయర్ వచ్చేసి 28,000 ఉంటుంది. అలానే థర్డ్ ఇయర్ వచ్చేసి 31,000. అలానే ఫోర్త్ ఇయర్ కూడా 31,000 వస్తుంది. సో ఇది ప్యూర్‌లీ కాంట్రాక్ట్ బేసిస్. మాక్సిమం 4 ఇయర్స్ వరకు ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేసిస్‌లో మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కంపెనీ పీఎఫ్ ఉంటుంది, టీఏడీఏ మొత్తం ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయి. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే మినిమమ్ 50% అయితే ఉండాలన్నమాట ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి. 60% ఉండాల్సిన అవసరం లేదు. బీఈ, బీటెక్‌లో 50% ఉంటే సరిపోతుంది. అలానే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉండాలి. 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి గూడా 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి ఎలా అటెండ్ అవ్వాలి అనంటే ఫస్ట్ ఈసీఎల్.కో.ఇన్ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని పోవాలి. అలానే ఒక సెట్ అయితే జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొనెళ్ళేసి అన్నీ తీసుకొని వెళ్ళాలి. దానిపైన మనం సిగ్నేచర్ అయితే చేయాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏంటిదంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ వాటి మీద కాదు. ఏవైతే జిరాక్స్ తీస్తామో మనం ప్రింట్ ఔట్ తీసుకుంటామో వాటి మీద మనం సైన్ అయితే చేయాలి. ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ వెళ్ళాలి. అలానే మన క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటుంది కదా! ప్రొవిజనల్ ఇంకా కన్సాలిడేటెడ్ బీఈ, బీటెక్ అయితే సర్టిఫికేట్స్ కూడా తీసుకొని పోవాలి. అలానే పర్సెంటేజ్‌కి రిలేటెడ్‌వి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి.
అలానే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అప్రెంటిస్‌షిప్ ఒకవేళ మీరు కంప్లీట్ చేసి ఉంటే ఆ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలానే ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏమైనా ఉంటే మీరు అవి తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇది వచ్చేసి సెలక్షన్ వచ్చేసి బ్రిటన్ ఎగ్జామ్ అయితే ఏముండదు, డైరెక్ట్ వాకిన్ అనమాట. సో అడ్రస్ ఏంటిదంటే కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఎల్, హైదరాబాద్ 5,62. సో ఈ వెన్యూలో హైదరాబాద్లో అయితే ఉంది. సో డైరెక్ట్ మీరు వెళ్ళొచ్చు. సో ఎప్పుడు అటెండ్ అవ్వాలి అంటే 24th ఫిబ్రవరి 9:00 కల్లా మీరు అక్కడ ఉండాలి. 9:00 వెళ్ళేసి మనము రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనము మన సర్టిఫికేట్స్ అన్ని చూపించేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే పంపిస్తారనమాట. అంటే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని. సో ఇది ఎన్ని డేస్ పడుతుందంటే 2-3 డేస్ అయితే పడుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో రిజిస్టర్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు రిజిస్టర్ అయితాం మనం 24th ఫిబ్రవరికి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత 9-11:30 అంటే 2½ అవర్స్ ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి. 9:00 మనం అక్కడ ఉండాలి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వాళ్ళైతే మెయిల్ ద్వారానన్నా ఆఫర్ లెటర్ అన్నా పంపిస్తారు. సో సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే బీఈ బీటెక్‌లో మీకు మార్క్స్ పైన 20% మార్క్స్ అయితే తీసుకుంటారు. 20% అగ్రిగేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే 20 మార్క్స్, అలానే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 30. సో అంతే, మాక్సిమం 30 మార్క్స్ వరకే వాళ్ళు ఇస్తారనమాట. దానికంటే ఎక్కువ ఇవ్వరు. అలానే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది మొత్తం 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మొత్తం కలుపుకొని మనకి 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది మొత్తము. ఒకవేళ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది ప్లస్ పాయింట్. ఎందుకంటే 30 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అప్రెంటిస్‌షిప్ కూడా ఒకవేళ మీకు 1 ఇయర్ ఉంటుంది కదా అప్రెంటిస్‌షిప్. సో అది కూడా ఎక్స్పీరియన్స్ కిందకి అలౌ చేస్తారు. అలానే ఒకవేళ మీకు అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైనా కాలేజీలో మీరు చెప్పినా, ఇంటర్న్‌షిప్ చేసినా, అలానే ప్రాజెక్ట్ వర్క్ చేసినా కూడా వాటినైతే ఎక్స్పీరియన్స్ కిందకి కౌంట్ అయితే చెయ్యరు. మొత్తం పోస్టులకి ఎన్ని పోస్టులకంటే 200 పోస్టులకైతనమాట కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 24th ఫిబ్రవరి 9:00 లోపు ఉండాలి. ఒకవేళ 9:00 లోపు లేకపోతే మనకి వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది మనది తీసుకోరు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో ఉండండి. సో అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. సో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా గానీ మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.